కాపు జై మున్నూరు కాపు. మరి ఈరోజు ముందుగా మన మున్నూరు కాపు కుటుంబాల సమైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నూతనంగా ఎన్నుకోబడి వారి ప్రమాణ స్వీకారం కూడా మొన్న 21వ తారీఖు నాడు అధికారికంగా అయిన తర్వాత వారందరినీ రోజు ఇక్కడికి మనం మున్నూరు కాపు సంఘం ఆవరణలో పిలిచి వారిని సన్మానించడం, సత్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంతో పాటు అట్లనే మన ఆదిలాబాదు ఇప్పుడు తాలూకైనా బోత్ నియోజకవర్గం కూడా మన తలమడుగు, తాంసి, భీంపూర్ మండల సమైనటువంటి ముద్దుబిడ్డలు కూడా అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పుడు మనకు చెప్పినట్టు మరి ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు కూడా మన కులాన్ని ఇంకా పేరును పెంపొందించడానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషితోటి వారి రోజు ఉద్యోగాల్లో చేరిన కాబట్టి వారిని కూడా సన్మానించుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడ మరి మన మున్నూరు కాపు సంఘం అడాక్ కమిటీ కన్వీనర్ మన సంద అశోక్ అన్న గారి నేతృత్వంలో మరి కన్వీనర్, కో కన్వీనర్, సభ్యులు, మిగతా పెద్దలు వాళ్ళందరూ కలిసి కార్యక్రమం తీసుకున్నారు. మరి ఈ కార్యక్రమం సందర్భంగా నేను ముందుగా గెలిచినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్లకు, ఉద్యోగాలు పొందినటువంటి మరి యూత్ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇది అనేక పెద్దల నుంచి కూడా వస్తున్నటువంటిది మన ఆచారం, మన పద్ధతి. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోతలేము. ఆనవాయితీగా మన సంఘపరంగా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది ఇంకా గొప్పగా చేసుకోవాలని చెప్పి మన అందరి హృదయాల్లో ఉంది. ఇట్లా కలుసుకున్నప్పుడే మరి కొన్ని సమస్యలు కూడా మన ముందుకు వస్తాయి. అవన్నీ కూడా మన ఇంటి సమస్యలు ఎట్లయితే మనం అనుకుంటామో ఇది మన సంఘ సమస్య కాబట్టి ఇది సంఘంలోనే చర్చించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా మన సంఘ సమస్యలు కూడా మన సంతోష్ తీసుకొచ్చిండు. మరి మనందరికీ అర్థమైంది. దీన్ని చాలా మనం గుప్తంగా, అంటే అది ఎంత సీక్రెట్గా చేసుకుంటే కొన్ని చేయవలసినవి ఉంటాయి, కొన్ని బహిరంగ చేసుకుంటాం. ఎవ్వడికి భయపడే అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను అనేక సందర్భాలు కూడా చెప్పినాం. ఎవ్వడికి భయపడం మనం. చాలా కానీ కోర్టు కేసులు అయిన తర్వాత అది ఒక పద్ధతితోటి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా సమయం కేటాయించి మరి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. నేను వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పినాం, నేను ఏ పదవిలో ఉన్నా, ఏ పదవిలో లేకపోయినా నేను ఫస్ట్ మున్నూరు కాపు బిడ్డగా, నేను ఆ కులంలో పుట్టిందని గర్వపడుతున్నా. నేను మున్నూరు కాపు బిడ్డగా మీకు ఎప్పటికీ నా సహాయ సహకారం, నా సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను ఎప్పుడో కాదు ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే వస్తున్నా. అది ఎప్పటికి కూడా కంటిన్యూ ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడున్నటువంటి అశోక్ అన్నతో పాటు వారి బృందానికి కూడా నేను అనేక సందర్భాలు తెలియజేశాను.